Guys, this is a breakdown of Euro USD yesterday trade 20th October. ఓకే. సో నిన్న మనం యూరో యూఎస్డి ఒక ట్రేడ్ తీసుకున్నాం. సో ఆ ట్రేడ్ అసలు ఎనాలిసిస్ ఏంటి, వాట్ ఈస్ దేర్ బిహైండ్ ద ట్రేడ్. ఓకే. సో దిస్ ఇస్ హైయర్ టైమ్ ఫ్రేమ్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ట్రేడ్ ఆఫ్ ద వీక్. ఓకే, ఎస్టర్డే మండే. సో ఇక్కడ మనకి వీక్ స్టార్ట్ అయింది మండే. ఓకే, దిస్ ఇస్ 20th October. సో లాస్ట్ వీక్ ప్రైస్ యాక్షన్ చూసుకుంటే ఇక్కడ మనకి ప్రైస్ మనకి బుల్లిష్ ప్రైస్ యాక్షన్ ఇచ్చింది. ఓకే. సో ఇక్కడ లాస్ట్ వీక్ ఇక్కడ ఫ్రైడే మనకి ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర ట్యాప్ అయింది. ఓకే, ఇది డైలీ ఆర్డర్ బ్లాక్. ప్లస్ ఇక్కడ మనకి డైలీ ఎఫ్ఈజీస్ ఉన్నాయి. ఇక్కడ ఇది డైలీ ఎఫ్ఈజీ. ఓకే, ఇక్కడ ఒక చిన్న డైలీ ఎఫ్ఈజీ అండ్ దిస్ ఇస్ డైలీ ఎఫ్ఈజీ. ఓకే, సో అలా అన్నమాట. సో ఇలా మనకి ప్రైస్ ఒక రియాక్షన్ ఇక్కడ ఫ్రైడే మంచి రియాక్షన్ ఇచ్చింది. సో జస్ట్ మనం ఆ ఫ్రైడే రియాక్షన్ని మనం మండే ట్రేడ్ చేసాం. ఓకే, సో ఎఫ్ఈజీ వరకు టార్గెట్. సో ఇదన్నమాట హైయర్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్. సో 1 అవర్కి వెళ్తే, సో ఇది ఫ్రైడే చూడండి, ఒక మంచి ఆర్డర్ బ్లాక్ నుంచి డైలీ ఆర్డర్ బ్లాక్ నుంచి మంచి రిజెక్షన్ ఇచ్చి మనకి కింద క్లోజ్ అయింది. సో ఎస్టర్డే మళ్ళీ ప్రైస్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళింది. ఇక్కడ ఏషియా హై స్వీప్. ఓకే, మంచి డిస్ప్లేస్మెంట్ ఇచ్చింది కింద. ఓకే, సో ఇదన్నమాట, ఇది 1 అవర్ ఎఫ్ఈజీ. రైట్, 1 అవర్ ఎఫ్ఈజీ. ఇక్కడ 1 అవర్ ఎఫ్ఈజీ మనకి ట్యాప్ అవ్వలేదు, కానీ డిఎక్స్వైలో ట్యాప్ అయింది. సో ఇక్కడ ఇది ఎస్ఎంటీ మనకి. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ 1 అవర్ ఎఫ్ఈజీ ట్యాప్ అవ్వకముందే మనం ట్రేడ్ తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ 15 మినిట్లో మనకి మంచి కన్ఫర్మేషన్ ఉంది. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, పెద్ద డిస్ప్లేస్మెంట్. ఓకే, ఇది పెద్ద ఫేర్ వాల్యూ గ్యాప్. సో యాక్చువల్లీ ఇదంతా ప్రైస్ యాక్షన్ ఎస్ఎంటీ ఫామ్ అవ్వకముందే మనం ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నాం. స్టాప్ లాస్ ఇక్కడ అండ్ ఇది మన టార్గెట్. ఓకే, సో ఇదన్నమాట ఎస్టర్డే ట్రేడ్. సో సింపుల్ ట్రేడ్, జస్ట్ మనం ఫ్రైడే రియాక్షన్ ప్లస్ మన ఎఫ్ఈజీ టార్గెట్ పెట్టుకొని మనం మండే ట్రేడ్ తీసుకున్నాం డైలీ చార్ట్లో. ఓకే, సో అదన్నమాట. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.